జ్యుడిషియరీ పార్లమెంటుని ఏర్పాటు చేసుకొని, ఎన్నికలను ఏర్పాటు చేసుకొని, పార్లమెంటు నిర్మాణాలు ప్రజాస్వామ్య నిర్మాణాలనే భాగమై ప్రజాస్వామ్యాన్ని కూర్చడం అనేది ఫాసిజం యొక్క ప్రాథమిక లక్షణాల్లో ఒకటి. ఎన్నికల్లో ఉంటారు, క్యాప్చర్ చేసుకుంటారు. చివరికి చూడండి ఎంతగా ఉంటుందంటే, రీసెంట్గా మీరు గమనించుంటారు, ఎన్నికలు ఇక్కడే కాదు, హిట్లర్ చేసింది కూడా అదే, సేమ్ మక్కీకి మక్కీ. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి 17-18 నెలలు అయ్యిందా సార్? అయింది. సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో ఇంతవరకు ఓటర్లు ఎంతమంది ఓట్లు వేసారో ఫైనల్గా రిపోర్ట్ ఇంతవరకు ఇది. సెకండ్ మొత్తం 7 ఫేజులు కదా, 7 ఫేజులు ఎన్నికలు పెట్టిర్రు. సెకండ్ ఫేజ్ ఇంతవరకు, అంటే సెకండ్ ఫేజ్లో జరిగిన ఎన్నికల్లో ఎన్ని ఓట్లు పోలేని రిపోర్ట్ లేదు ఇప్పటి వరకు. అంత అయిపోయినాక దేశవ్యాప్తంగా 5.5 కోట్ల ఓట్లు పెరిగినాయి. ఒక ఏపీలోనే 13% ఓట్లు పెరిగినాయి. అంటే వేసిన ఓట్లు చక్కగా మనం వేసిన గుర్తుకే పోయేటట్టు లేవు. మనం ఏ గుర్తుకేస్తే ఏ గుర్తుకు పోతాయో తెలియదు. చాలా మంది చెప్పిండ్రు కదా, వైర్ పత్రికలో కూడా మనం చూసినాం, ప్రయోగాలు చేసి చూపించారు. మరి ఈవీఎం పెడితే ఏ గుర్తు ఫోన్ జంప్ అయినట్టే ఓటు జంప్ అయింది. అసలు ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమంది ఎట్టేసిరో కూడా తెలియదు, అది పక్క పెడదాం. అంత అయిపోయినాక 7-6 ఎన్నికలు అయిపోయినాక తెల్లారి 11 13% ఓట్లు పెరిగినాయని ఎట్లా చెప్తావు? ఎవరికి ఓటర్లకు వీడియో ఇవ్వద్దు, ఫోటోలు ఇవ్వద్దు. నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల మాత్రం అందరూ వీడియోలు చూడొచ్చు. 5 కోట్ల ఓటర్లు పెరిగిన ఓట్లతో గెలిచినాయి 79 నియోజకవర్గాలు. ఆ 79 నియోజకవర్గాలు బీజేపీ గెలవకపోతే ఉట్టు. ఎలక్షన్ కమిషనర్ ఆయన తెచ్చి పెట్టుకున్నాడే 29 దాకా ఉంటాడట. వానికి దేవుడు రాముడు కాదు, మోడీ. అంటే ఎలక్షన్ కమిషన్ ఎట్లా క్యాప్చర్ అయింది? మొదటి ఎన్నికల కమిషన్ నుంచి ఇప్పటివరకు ఉన్న మన ఇండియాలోని ఎన్నికల కమిషన్ ఎంత పనిచేసింది? శేషన్ వచ్చినప్పుడు మీ అందరికీ తెలిసి గుర్తుంది అనుకుంటే చాలా మందికి, టిఎన్ శేషన్ వచ్చినప్పుడు శేషన్ ఎంత అద్భుతంగా చేసిండో ప్రభుత్వాలు భయపడ్డాయి. సుకుమార్ సేన్ ఎంత అద్భుతంగా ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబెట్టుకుంటూ వచ్చింది. ఈ ప్రపంచంలో అంతే మన చుట్టూ ఉన్న ప్రజాస్వామ్యాలను కూలిపోతే భారతదేశ ప్రజాస్వామ్యం నిలబడదంటే ఎన్నికల కమిషన్ కొంత చేసిన మంచి పనే. ఆ ఇంత కూడా ఇప్పుడు పోయింది సుకుమార్ సేన్ కానించి ఇప్పటి వరకు. రాజనారాయణ రెడ్డి తుపాకి పట్టుకున్న రాజనారాయణ రెడ్డి ఎన్నికల్లో దిగితే నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి గెలిస్తే ఆయనతో పార్లమెంట్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చింది. విచిత్రంగా లేదు? దేన్నైతే వ్యతిరేకిస్తారో దాని లోపలికి వీళ్ళు ప్రవేశించి దాన్ని క్యాప్చర్ చేసుకుంటారు. ఫాసిజం. అందరు న్యాయమూర్తులు ఇప్పుడు రిక్రూటింగ్ అట్లనే ఉంది, ఎలక్షన్ కమిషన్ రిక్రూట్మెంట్ అట్లనే ఉంది. ఇక్కడే కాదు, అక్కడేం జరిగిందో పైగా మీరు చూడండి, మీరు ఊహిస్తారో ఏదో, హిట్లర్ ఏమంటాడో ఇక్కడ పాలకుడు కూడా అదే అంటాడు. ఐఎమ్ ది రాయిక్, ఐఎమ్ ది రాయిక్, ఐఎమ్ ది ఫ్యూరర్. మీరు చూడొచ్చు, దాన్ని సింపుల్గా చెప్పాలంటే 1 man 1 culture, 1 man 1 nation, 1 nation 1 GST, 1 nation 1 election. మీకు పదాలు విన్నారా మోడీ వచ్చినాక? ఇవే కదా ఉన్నాయి. ఒకటే దేశం ఒకటే సంస్కృతి, దట్ సింబల్, మెయిన్ సింబల్, ఫాసిజం యొక్క మెయిన్ సింబల్. హిట్లర్ అదే, ఐఎమ్ ది ఫ్యూరర్, ఐఎమ్ ది ర్యాక్. ఒకటే సంస్కృతి. భారతదేశం అంతా ఒకటి. భారతదేశం అనేది 47కు ముందు లేదురా నాయన, అది ఉంది పురాణాల్లో. గంగా నదిలో, కృష్ణా నదిలో తానాలు చేసేటప్పుడు ఒక ప్రవర చెప్పుకుంటారు. నేను గోదావరి, కృష్ణా, మధ్యప్రదేశ్ అని చెప్పుకొని మన ఏరియాలు చెప్పుకుంటాం, ప్రవర చెప్పుకుంటాం, మన అడ్రస్ చెప్పుకుంటాం. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మన అడ్రస్ చెప్తాం. అమ్మాయి అబ్బాయి చెప్పేటప్పుడు ఏ నదుల మధ్యలో ఈ భూభాగం ఉందని చెప్తూ ప్రవర చెప్పుకుంటారు, అడ్రస్ చెప్పుకుంటారు. సాంస్కృతిక ప్రవర అంటాం కదా, అడ్రస్ చెప్పుకుంటారు. నిజంగా భారతదేశం ఎప్పుడు ఎవరి పాలకుడి చేతుల్లో లేదు. అది 47 తర్వాతనే నిజ రూపంలోకి వచ్చింది. కానీ 500 ఏళ్ళుగా హైదరాబాద్ రాజ్యం ఉంది. ఇది వాస్తవం, భ్రమ భారతదేశం. వాస్తవం భ్రమ అయింది, భ్రమ వాస్తవం అయింది. సెప్టెంబర్ 17 తర్వాత వాస్తవం భ్రమగా మారిపోయింది. 47 తర్వాత భ్రమ వాస్తవం అయిపోయింది భారతదేశానికి. ఇండియా వాస్తవంగా ఎప్పటి నుంచి ఉందనుకుంటున్నాము? ఉంది. ఎక్కడ ఉంది? సాహిత్యంలో ఉంది.
సాహిత్యంలో ఉంది, అంతే. సంస్కృతి రూపం ఫిజికల్గా రాజకీయ రూపంలో, ఆర్థిక రూపంలో, సామాజిక రూపంలో లేదు. వాడంటాడు జంబూ ద్వీపే భరతఖండే భరతవర్షే మేరోర్ దిగ్భాగే అండ. ఎంత వైవిధ్యత చెప్పండి అందులో. భరతఖండం, భరతవర్షం, దక్షిణ భారతం, ఇన్ని భాగాలు వాడే వైవిధ్యత చెప్పిండు. కానీ ఇప్పుడు వాడు ఏమంటుండు? వన్ కల్చర్. సేమ్ హిట్లర్ ఏదన్నాడో అదే ఇదా. పైగా ఎట్లుంటుంది అంటే బయటికి కనపనియరు. దాన్ని ఏమంటారు సార్? గాంభీర్యత. గాంభీర్యం అంటే ఏంది? నకిలీ. లోపల ఒకటి ఉంటుంది, బయటికి ఒకటి ఉంటుంది. గాంభీర్యం అంటే లోపల వేరేది, బయటికి వేరేది. నకిలీ గాంభీర్యత ఉంటుంది. ఈ నకిలీది అద్భుతమైన ఫోకస్ అవుతుంది. 10 లక్షల డ్రెస్ మాటన, 15 లక్షల కలద్దాల మాటన, 8 కోట్ల కారు మాటన, ఇట్లా ఉంటుంది. చాలా పెద్ద లీడర్గా ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. హిట్లర్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసిరో ఇక్కడ కూడా అట్లా ఒక నాయకుని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా వ్యతిరేకమైనది. అంటే పాసిజం ఎన్ని పార్శ్వాలు ఉంటుందో అన్ని పార్శ్వాల్లో అది జరుగుతుందండి. అన్ని పార్శ్వాలని అది క్యాప్చర్ చేస్తుంది. ఇది అది అని కాదు, అన్ని పార్శ్వాలని క్యాప్చర్ చేస్తుంది. ఇన్ని పార్శ్వాల్ని క్యాప్చర్ చేస్తున్న పరిస్థితుల్లో మీరు ఇంకొన్ని, అంటే జనరల్గా ఈ అంశాలే కాకుండా ఈ పాసిజం ఇక్కడ ఇంత తీవ్రంగా మళ్ళీ రియాక్ట్ కావడానికి కారణం ఏంటి అని అంటే, మీరు సేమ్ యూరోప్లో వచ్చిన మోడల్ కానీ, భారతదేశంలో వస్తున్న మోడల్ కానీ, భారతదేశంలో ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులకు ప్రపంచంలో క్యాపిటలిజం అనేటటువంటి దాన్ని బతికి పట్టడానికి కావలసినటువంటి సామీప్యత, సహగుణం, సోదరత్వం ఈ సామాజిక ఆర్థిక వ్యవస్థలో ఉంది. పెట్టుబడిదారి కార్పొరేట్ అనే ఆర్థిక వ్యవస్థకు అది ఏ వ్యవస్థలో బతకగలుగుద్ది అంటే, అది బతకగలిగే దోపిడీ వ్యవస్థ ఎక్కడుందో అక్కడ బతకగలుగుద్ది. అట్లాంటి దోపిడీ ఆధిపత్య సామాజిక వ్యవస్థ ఎక్కడ ఉందో అది ఫస్ట్ అక్కడ తిష్ట వేసుకుంటుంది. అది క్యాప్చర్ చేయడానికి కారణం. అంటే భారతదేశంలోని సామాజిక వ్యవస్థ ప్రపంచీకరణ అనే ఆర్థిక వ్యవస్థతో అద్భుతంగా ముడిపడగలిగే అవకాశం, బతకగలిగే అవకాశం, దాని DNA సరిగ్గా సెట్ అయ్యే అవకాశం భారతదేశంలోనే ఉంది. ఈడ కులతత్వం, ఈడ సామాజిక నిర్మాణం, ఈ అసమ నిర్మాణం అనేది అయితే ఉన్నదో ఇది కార్పొరేట్ శక్తులు అంటామే, ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారు అంటామే, అది ఎక్కడ బతుకుద్ది చెప్పండి? పెట్టుబడి ఎక్కడ బతుకుద్ది? పెట్టుబడి ఎక్కడ బతుకుద్దన్నా? పెట్టుబడి అంటే అది బతకగలిగేది ఏంది? ఏ ఏరియాలో బతుకుద్ది? లాభం, స్వార్థం అనే ఏరియాలో బతుకుద్ది. లాభం, స్వార్థం, ఈ గుణాలు భారతదేశంలో చాలా కీలకమైనవి. ప్రపంచీకరణ ముందు ఈ గుణాలు మనం దెబ్బ కొట్టగలిగినాం లెఫ్ట్ ఉద్యమాలతో. 90లో ప్రపంచీకరణ వచ్చింది కదా, మళ్ళీ ముందుకొచ్చింది. ఏంటి ముందుకొచ్చింది? వ్యక్తివాదం. నేను వాళ్ళతో సంబంధం లేదు, నేను అనే గుణం. నాకేం లాభం, నేను పనిచేస్తే నాకేం లాభం అని ఈ వ్యక్తివాద నేపథ్యం ఏదైతే ఉందో అది ప్రపంచీకరణతో వచ్చింది. అది కార్పొరేటీకరణకు అందుకునేసరికల్లా ఇది మరింతగా విషమించింది. పెట్టుబడిదారి కార్పొరేట్కి వచ్చేసరికల్లా ఇంకా విస్తృతంగా వచ్చింది. చివరికి ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందంటే, ఇప్పుడున్న సమాజాన్ని మనం ఏమంటామంటే లిక్విడిటరీ సొసైటీ అంటాం. పీరియడ్ని లిక్విడిటరీ ఏజ్ అంటాం. ద్రవాధునికత అంటాం. ద్రవాధునికత కాలం అంటే ఏంటి? ద్రవాధునికత కాలం అంటే ఏవి శాశ్వతం కావు అని చెప్పడం అండి. మార్క్సిజం చెప్పిన దానికంటే భిన్నంగా ఉంటుంది ఇది. మార్క్సిజం మారుతుందని చెప్తే ఇదేంటిది శాశ్వతం ఏది కాదంటుంది. ఏ విషయాల్లో? మానవ సంబంధాలు, రిలేషన్స్, ఈ వ్యవస్థలు ఏంటి? ఉదాహరణకు మానవ సంబంధాలు కూడా ఎమ్మటే మార్చుకోవాలి. నువ్వు ఛాయ్ తాగడానికి ఇదివరకు ఏం చేసేది? స్టీల్ గ్లాసు ఉపయోగిస్తే సుదీర్ఘకాలం స్టీల్ గ్లాసు ఉండేది.
మీరు అన్నం తింటారు, స్టీల్ ప్లేట్లు తీసుకుంటారు, గ్లాసులు తీసుకుంటారు, మళ్ళీ ఇంకో జనరేషన్కి ఉపయోగపడతాయి. పొల్యూషన్ కాదు, మన్నిక ఉంది వస్తువు పట్ల. ఒక్కసారి కొన్నామంటే 2-3 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు మీరు చేయండి, డిస్పోజల్ భోజన ప్లేటు, డిస్పోజల్ గ్లాస్, ఏంటి? యూజ్ అండ్ త్రో, ఒకటేసారి వినియోగం. దెన్ పడ్డప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ ఎమ్మటి నీ చేతులు ఇంకో రూపాయి పెట్టుకుంటావు, మళ్ళీ రూపాయి పెట్టుకుంటావు. అంటే ఏ వస్తువు కూడా, సమ్ ఎగ్జాంపుల్, ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నాము, అది పోయింది, మొబైల్ ఫోన్కి వచ్చాము. మొబైల్ ఫోన్లో ఎన్ని వచ్చినాయి చెప్పండి? ఇప్పుడు యాపిల్లో ఇప్పుడు 17th ఎడిషన్ నడుస్తుంది. 1 year కాకముందే ఎడిషన్ మారుతుంది. ఒకవేళ అదే ఫోను ఇన్ని ఫీచర్స్ తోటి అంటే లేదా అంత బలంగా తయారు చేయగలిగితే ఇంతకాలం ఆ యాపిల్ వాడు మార్కెట్లో ఉండడు, కొనేస్తారు, అది పోద్ది. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎప్పటికప్పుడు వస్తువులు ఉత్పత్తి చేసుకోవాలి, ఎప్పటికప్పుడు వస్తువులు. నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ మారాలి, 10 మారాలి, 11 మారాలి, 12 మారాలి. టీవీ కూడా కలర్ టీవీ, ఎల్సిడి, ఎల్ఈడి, క్యూఎల్ఈడి. నీ ఇంట్లో ఏ వస్తువు పదిలంగా 10 రోజులు ఉండొద్దు. మార్కెట్ చెప్పేది ఏంది? మార్కెట్కి ఏది అవసరం? మార్పు అవసరం. ఏ మార్పు? ఎప్పటికప్పుడు నువ్వు అప్డేట్ కావాలి. అప్డేట్ కాకపోతే నువ్వు కూడా ఉద్యోగంలో అప్డేట్ కావాలి. కాకపోతే తెలుసు కదా, ఇప్పుడు ట్రంప్ విధానాలతోటి ఐటీ ఇండస్ట్రీ 67 లక్షల మంది ఉద్యోగుల మీద డైరెక్ట్ ప్రభావం పడబోతుంది. వర్చువల్ రియాలిటీ రియల్ అయ్యి ఇంకాస్త అందుబాటులోకి వస్తే ఇండియాలోనే 60 లక్షల మంది మీద దీని ఎఫెక్ట్ పడబోతుంటే వాళ్ళు కొన్న కార్ల పరిస్థితి ఏంది? ఈఎంఐలు. వాళ్ళు కొన్న ఇండ్ల పరిస్థితి ఏంది? ఈఎంఐలు. వాళ్ళు తెచ్చుకున్న ఎడ్యుకేషన్ లోన్లు ఏంది? అసలు వాళ్ళు ఈ దేశం మీద ఎంత బర్డెన్ కాబోతున్నారు? ఆ ప్రొఫెషన్ కూడా మారాల్సిందే కదా, ఎమ్మటెమ్మటే మార్పులకు గురి కావాల్సిందే కదా, ప్రొఫెషన్ మారాల్సిందే. అంటే ఈ కొత్త ఆర్థిక వ్యవస్థ ఏది కూడా ఎట్లాంటి ఆర్థిక వ్యవస్థ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సిన ఆర్థిక వ్యవస్థ. పరుగు పరుగు పరుగు, నువ్వు ఆగిపోయావో ఇక అంతే. కాబట్టి ఏం చేయాలి? నడవడం కాదు, పరిగెత్తాలి పరిగెత్తాలి పరిగెత్తాలి. ఇది ఈ సమాజం. ఈ కార్పొరేట్ వ్యవస్థ అంతిమంగా చేసేది సంపద కేంద్రీకరణ. భారతదేశపు సామాజిక వ్యవస్థ దానికి సమలక్షణం. అంటే 1% దగ్గర 40% ఆస్తులు ఉన్నాయి. 284 బిలియనీర్ల మధ్యలో ఉన్నారు ఇండియా నుంచి. 33లో ఒక్కడే భారతదేశం నుంచి బిలియనీర్. దట్స్ నిజాం ఒక్కడే భారతదేశం నుంచి బిలియనీర్ 33లో. ఇప్పుడు ఇండియా నుంచి అందరూ ఉద్యోగాలు కోల్పోతుండ్రు, ఉపాధి కోల్పోతుర్రు. కరోనా వచ్చింది, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినాయి. ఎవరి జీవితం భద్రంగా లేదని మనం అనుకుంటుంటే 180 నుంచి 284కు పెరిగినాయి. ఎవరు బిలియనీర్స్? వాళ్ళు పెరిగినరు, వీలయ్యారు. 50% మంది జనాభా దగ్గర జస్ట్ 2% ఆదాయం, జస్ట్ 2%. కార్పొరేట్ మద్దతు లేకుండా ఫాసిజం నిలబడదు. ఫోర్డ్ మద్దతు లేకుండా అమెరికాలో నియంతృత్వం నిలబడలే, జర్మనీలో నియంతృత్వం నిలబడలే. ఫియట్ మద్దతు లేకుండా, ఫోర్డ్ ఫియట్ అనేవి కార్పొరేట్ సంస్థలుగా మొదటి గుర్తులు అవే. ఫోర్డిజం అంటారు దాన్ని. అసలు కార్పొరేటిజాన్ని మొదటగా దానికి ఉన్న పేరు ఫోర్డిజం. ఫోర్డ్ అంటే పెద్దదని అర్థం. ఇప్పుడు మారింది లిక్విడిటీ. పెద్దగా ఉండాల్సిన అక్కర్లేదు, అరచేత్తో అన్ని చేయవచ్చు. లిక్విడిటీ ఘనరూపం కాస్త ఇప్పుడు ఏమైంది? ద్రవరూపం. ఏది పట్టుకుంటే ఉండదన్నమాట, కారిపోతుంటుంది. నిల్వ ఉండదు అని ద్రవం అంటాం. మానవ సంబంధాలైనా, ఆర్థిక సంబంధాలైనా, సామాజిక సంబంధాలైనా అది కార్పొరేట్ సృష్టిస్తుంది. కాబట్టి కార్పొరేట్ బతకడానికి కావలసిన సామాజిక వ్యవస్థ ఇక్కడ ఉన్నది. కార్పొరేట్కు కావలసిన ఈ వ్యవస్థ నిలబెడటానికి ఏం కావాలి అంటే ఫాసిజం తప్ప ఇంకొక మార్గం లేదన్న. ఈ ఫాసిజానికి కావలసిన కీలకమైన సమాజాన్ని తయారు చేసి దాన్ని బతకనియాలి. అట్లా బతికించడానికి ఏం చేస్తుంది అంటే అది ఎన్నికల వ్యవస్థలోకి వస్తుంది. ఎట్లొస్తుంది? ఎలక్షన్ మేనేజ్మెంట్ రూపంలో కూడా వస్తుంది. నీకు తెలీదు.
అసలు ఫాసిజంలో ఉండడం అనే విషయమే తెలియదు. నువ్వు సఫర్ అవుతుంటావు, నువ్వు ఇబ్బంది పడుతుంటావు, నానా హింసకు గురవుతుంటావు. ఆ హింస ఆత్మహత్యలకు దారితీస్తుంది. 120 మంది ఐఐటియన్స్ చనిపోయారు, ఓ 3.5 లక్షల మంది రైతులు ఈ 10 ఏళ్లలో చనిపోయినరు. రోడ్ యాక్సిడెంట్లలో ఒక 2.5-3 లక్షల మంది చనిపోయినరు. ఎటు చూసినా అసహజ మరణాలు జరుగుతుంటాయి. నువ్వు ఎక్కడ భద్రంగా ఉండవు, నీ ఇల్లు నువ్వు ఎక్కడ భద్రంగా ఉండవు. కానీ దీనికి కారణం ఏది నీకు తెలవనియదు. అది నువ్వు ఎన్నికల సిస్టంలోకే వెళ్ళు, నీకు ఆ ఎన్నికల సిస్టంలో కూడా పెళ్ళిళ్ళకు కోదాల్లో బాగా ఇస్తుంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్లు ఇస్తుంటారు కోదాల్లో, అన్ని కాంట్రాక్టే. బ్యాక్లో కూడా 10 మంది 5 మందిని తీసుకొచ్చే కాంట్రాక్ట్ కూడా ఒకళ్ళు తీసుకుంటారు. ఎలక్షన్ కూడా కాంట్రాక్ట్. కాంగ్రెస్ పార్టీ మొన్న కాంట్రాక్ట్కి ఇచ్చింది ఎలక్షన్స్ని, సునీల్ కొనుగోలు అనేటువంటి ఇచ్చింది. బీజేపీ ఎప్పుడు ప్రశాంత్ కిషోర్ పీకే కదా, పీకే లాంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళంతా ఇప్పుడు పీకే ఇంకో రూపంలో ఆడిపోయిండు, మళ్ళీ బీజేపీ కోసం బీహార్కి పోయిండు, బీహారుడే మళ్ళీ బీజేపీకి పోయిండు. వానికి ఇచ్చింది. మనం పెళ్ళి ఎట్లయితే ఈవెంట్లకు ఇస్తామో మన చుట్టూ ఉన్న అన్ని వ్యవస్థలు ఈవెంట్కి ఇచ్చింది. ఎలక్షన్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్లోకి వెళ్తుంది. ఎలక్షన్ ఈవెంట్ మేనేజ్మెంట్లో పోయిన తర్వాత ఎవరు పోటీ చేయాలో పార్టీ నిర్ణయించదు, పార్టీకి వీళ్ళు చెప్తారు, వీళ్ళు చేపియండి, ఈ నియోజకవర్గంలో ఇది మాట్లాడియండి, ఈ ఊళ్ళో ఇది రావాలని. ఓ 3 నుంచి 4 లక్షల మంది వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేస్తాడు. వాడే ప్రచారాన్ని పంపుతాడు. ఏ తరహా ప్రచారం జరగాలనేది నీ కాడికి వచ్చేస్తుంది. ఇంత అబద్ధాల ప్రచారం ఏం చేయాలనేది వస్తుంది. అమిత్ షా మాకు 3.5 లక్షల వాట్సాప్ గ్రూపులతో ఒక రాజస్థాన్లోని మేము ఎన్నికల్లో గెలిచినాం ఓపెన్గా చెప్పిండు. వాట్సాప్ గ్రూపులతో అంటే క్షణాల్లో నువ్వు ఎవరో ఏందో నీకు తెలియకుండానే నువ్వు ఓటు కూడా వేసి వస్తావు, రిజల్ట్ కూడా అయిపోతుంది, పాలన కూడా జరిగిపోతుంటుంది. ఇది ప్రజాస్వామ్యం. ఈ ఎన్నికల్లో మీరు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఈ ఓట్లు మీరు వేసే ఓటు పక్కా మీదే అని అనుకుంటున్నారా? మనల్ని అలా పెడతారు. మన మైండ్ సెట్ కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళ రింగ్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవటానికి కావాల్సిన మంచి అట్లాంటి మనుషులే కావాలి. కాబట్టి ఆ మనుషులు ఆలోచించే మనుషులు కావద్దు, మనుషులు యాంత్రికంగా ఉండాలి. యాంత్రికంగా ఉండడానికి అక్కడ విద్యా సంస్థలు తమ చేతుల్లో తీసుకుంటారు. ఏ విద్య కావాలి, ఎలాంటి విద్య కావాలి, ఎట్లాంటి పాఠశాలలు ఉండాలి. ఉదాహరణకు మీకు ఒక్క విషయం చెప్తాను. మొన్న మెసాచ్యూసెట్స్ యూనివర్సిటీలో అనుకుంటాను, వేమూరి అమ్మాయి పేరు ఉంది, పాలస్తీనాకు వ్యతిరేకంగా వేదిక మీద మాట్లాడేది తీసుకోలేదు, చూడండి, పట్టా తీసుకోలేదు, అద్భుతంగా మాట్లాడింది. కొలంబియా యూనివర్సిటీ మొత్తం మీద దాన్ని పిల్లలంతా పోయి కొలంబియా పాలస్తీనాకు మద్దతుగా వేదిక మీద ఎవరు పట్టాలు తీసుకోలేదు. కాన్వకేషన్ డే. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా 140-150 దేశాల నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ చదువుతానికి పోతారు. 40 లక్షల కోట్ల బడ్జెట్, పెద్ద యూనివర్సిటీలు. పాలస్తీనా మద్దతుగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంది. ట్రంప్ ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఎక్కడ ఈ యూనివర్సిటీలు ఇది జరగొద్దు అంటే $400 మిలియన్ ఇచ్చే కొలంబియా యూనివర్సిటీకి రాకుండా ఆపేస్తున్నా. హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు కానీ మీరు కానీ పిల్లలు కానీ ఎవరు ఆందోళన చేయడానికి వీల్లేదు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఏ ఒక్కడు కూడా విదేశస్తుల్ని పిల్లవాన్ని జాయిన్ చేసుకోవద్దు. 3 లక్షల మంది విద్యార్థులు దెబ్బతినబోతున్నారు భారతీయులు. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు బయట దేశాల పిల్లల్ని జాయిన్ చేసుకోవద్దు. ఏల్ యూనివర్సిటీ, ఎవ్రీథింగ్. తర్వాత దాదాపు 50 పెద్ద స్థాయి విద్యాలయాలు, స్కూల్స్, విశ్వవిద్యాలయాలు, వీటన్నిటి మీద భయంకరమైన నిషేధాలు, నిఘాలు ఇవి కొనసాగినాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున ఫెడరల్ బ్యూరో ఎంక్వైరీ చేస్తుంది. ఎవ్వరికీ నిధులు ఇవ్వట్లేదు. 2-3 యూనివర్సిటీల మీద అన్ని యూనివర్సిటీలు లొంగిపోయినాయి ట్రంప్కు. రేపు పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండబోతుందో మీరు ఊహించండి. మన పిల్లల్ని మన చుట్టూ ఉన్న పెద్ద పెద్ద ఉద్యోగస్తులంతా చదివించి కష్టపడి పెట్టుబడి పెట్టి పంపిరు కదా. ఇప్పుడు రేపు ఏం జరగబోతుందో మీరు చూడండి.
యూనివర్సిటీల పరిస్థితి అది. సేమ్ ముస్సోలిని చేసిండు. నా మాట వినకపోతే మీరు యూనివర్సిటీలు ఎవరు ఉండటానికి వీలేదన్నాడు. 1200 మంది యూనివర్సిటీ ప్రొఫెసర్స్లో 12 మంది మాత్రమే ముస్సోలినికి వ్యతిరేకంగా ఉన్నారు. ఊహిస్తారా? లొంగిపోయారు. ఇంగ్లాండ్లో సేమ్, అప్పుడు జర్మనీలో సేమ్. అసలు జర్మనీలో యూనివర్సిటీలన్నీ ఏ పాఠం చెప్పాలో, ఎట్లా చెప్పాలో, ఏం చేయాలో నిర్ణయం చేసినాయి. సేమ్ పరిస్థితి ఇండియాలో ఉందా లేదా? ఢిల్లీ యూనివర్సిటీ పరిస్థితి ఏంది? మనలో ఓడిపోయారు నిన్న అని అనుకుంటున్నారా? సంవత్సర కాలంగా వెంటబడి మనుషుల్ని కిడ్నాప్ చేసి ఇప్పటి వరకు దొరకని విద్యార్థులు ఎంతమంది మీకు తెలుసా? ఎవడైతే ఉద్యమాల్లో ఉన్నాడో, ఎవడైతే ఒక చిన్న డాక్యుమెంటరీ వేసిండో, బీబీసీ డాక్యుమెంట్, వాడిని ఎవరిని కూడా బయటికి రానియలేదు. ఇప్పటికీ ఆచూకీ తెలియని విద్యార్థులు ఎంతమందో తెలియదు. భయం ఉండాలండి ఢిల్లీ యూనివర్సిటీ మొత్తాన్ని. ఏ యూనివర్సిటీ అయినా, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో మీ కాలంలో తెలంగాణ ఉద్యమం జరిగినట్టు ఒక్కడు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఒక్క ప్రొఫెసర్ కానీ. హిట్లర్ ఏం చేసిండో, ముస్సోలిని ఏం చేసిండో, ట్రంప్ ఏం చేసిండో ఈ దేశంలో సేమ్ అదే చేసినప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? నిన్ను ఎంత కామెడీగా మారుస్తారంటే, మనుషులు ఎంత బఫూన్గా మారుస్తారంటే, ఇస్రో దగ్గర ఇస్రో సైంటిస్టులతోటి కూడా ప్రపంచమంతా యూరోప్ అంతా ఇదంతా తిరుగుతుంటే భారతదేశం మాత్రం సైన్స్ స్టేషన్లో ఆవు చుట్టూ, ఆవు పేడ చుట్టే తిరుగుద్ది. అక్కడే దించేస్తాడు నిన్ను అంతే. వాడు కూడా ఆవు పెండలు అన్నీ ఉన్నాయంటాడు. కానీ మొన్న ఒక అంతకుముందు 2 years కింద అనుకుంటా, ఆవు పేడ తీసుకొచ్చి డైరెక్ట్ మన దగ్గర పెట్టి తినమన్నాడు. తినడు. ఏ సన్యాసి తినడు. అన్ని ఆవు పెండలు, అన్ని గుణాలు ఉన్నాయి, క్యాన్సర్ పోద్దన్నాడు. కింద అన్నాడు. తిండు. వాడు చెప్తాడు, వాడు తిండు. అంటే స్పష్టంగా అబద్ధాల మేడ మీద ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. ఎక్కడ రాకపోద్దంటే విద్యాలయాల పరిస్థితి ఇట్లయింది కదా, ఏ ఎడ్యుకేషన్ అనేది కూడా ఉండదుగా. వాడు తయారు చేసి ఇస్తాడు ఆ ఎడ్యుకేషన్, వీడు తయారు చేయాలి. ప్రత్యామ్నాయ ఎడ్యుకేషన్ చేసినందుకు నిన్న కట్టా సత్యనారాయణ చంపారు కదా. జంతన్ సర్కార్లో ప్రత్యామ్నాయ ఎడ్యుకేషన్ సిస్టాన్ని సృష్టించింది కట్టా సత్యనారాయణ రెడ్డి. చంపేసారు. కానీ వాళ్ళు ఈ దేశంలో ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ నడుస్తుంది? రాజీవ్ గాంధీ పీరియడ్లో మొదలైన నవోదయాల నుంచి, జవహర్ నవోదయాల నుంచి ఫిల్టర్ చేసి, బానిసలు చేసి, పనిముట్లను చేసి, చివరికి ఇప్పుడు ఏం చేసినాం? ఒక్కని మెదడు, IITN మెదడు ఒక్కడు కూడా ఆలోచించే పరిస్థితి లేదు. పోయి అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో నాయిని డ్యాన్స్ చేసే తాయికాడ ఆవు పేడ చుట్టూ మిగిలిపోయింది. ఇది అంటే విద్య ఎక్కడైనా ఎట్లుంటుంది అంటే, ఏ దేశంలోనైనా తిరుగుబాటును, ప్రతిఘటనను తెలియజెప్పే విధంగా ఎడ్యుకేషన్ లేకపోతే అక్కడ విద్యా విధానం విఫలమే అని అమెరికన్ ప్రాగ్మాటిక్ ఫిలాసఫర్ జీన్ దాదా అంటాడు. ఎడ్యుకేషన్ అనేది అక్కడ మొదటగా దెబ్బతీస్తే అన్నీ పోయినట్టే. చాలా విచిత్రం ఏంటంటే, ఫాసిజం కేవలం అంతటితో ఉగదు. ఫాసిజం మనల్ని బాగా మార్చివేసే ఉపరితల సాంస్కృతిక అంశాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆర్థిక అంశాలనేమో, సామాజిక అంశాల్లోనేమో చాప కింద నీరు లెక్క వస్తుంది. సాంస్కృతిక అంశాల్లో డైరెక్ట్ బహిరంగంగానే వస్తుంది. ఏంట్లా? ఇట్లే ఉండాలి. ఎట్లుండాలి సాంస్కృతిక రంగం? సాంస్కృతిక రంగంలో ఏమేమి ఉంటాయి? పాటలు ఉంటాయి, సంగీతం, సాహిత్యం. మీరు సాంస్కృతిక అంశాల్లో చూసుకుంటే ఇవి భయంకరంగా ఉంటాయి. అసలు అందులో హిట్లర్ పీరియడ్లోనే అది సినిమా రంగంలోకి కార్పొరేటివ్ ఫాసిజం పాకింది. ఏ సినిమా తీసినా హిట్లర్ ఫాసిజానికి అనుగుణంగా సినిమా తీయాలి. ఇప్పుడు భారతదేశంలో ఎవరు సినిమా తీసినా RSSకి అనుగుణంగానే సినిమా తీయాలి. చిరంజీవి కుటుంబం యావత్తు RSS లాగులు వేసుకొని సినిమాలు తీస్తారు. మీరు చూడండి, చిరంజీవి కుటుంబం యావత్తు అసలు ఎంత భయంకరంగా ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్ అదే యూనిఫామ్ తోటి సినిమాలు తీస్తున్నారు. మీరు అవే తీయండి, నిర్మాతలు అవే తీయండి. వివేక్ అగ్నిహోత్రి లాంటి వాడు ఎట్లాంటి సినిమాలు తీస్తున్నా మీరు చూశారు కదా. కాశ్మీర్ ఫైల్స్, రజాకార్ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్, కేరళ ఫైల్స్ చూస్తున్నారా? సినిమా రంగంలోకి ఎట్లా దొరబడుతుంది అనేది ఎంత భయంకరం అంటే, రజాకార్ ఫైల్ చూసి నాకు అర్థమైపోయింది కదా మనకు అందరికి ఎట్లుందని.
అంతకుముందు మోఫ్లా తెలంగాణ సాయుధ పోరాటంతో మనం ప్రారంభించినాం కదా. కేరళలో మనలాంటి ఒక గొప్ప పోరాటం మోఫ్లా పోరాటం. పాలకుడు హిందువు, తిరుగుబాటు చేసిన వాళ్ళు ముస్లిం రైతులు. మోఫ్లానే ముస్లిం రైతులు. ఇక్కడ పాలకుడు ముస్లిం, మిగతా రైతులంతా పోరాటం చేసిన వాళ్ళంతా హిందువులే అనుకున్నాం. ఈడ భూస్వాములు ఎవరు? మళ్ళీ హిందువులే. సేమ్ అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. మోఫ్లా రైతాంగ పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లెక్కనే త్యాగాలు చేసింది. ఫిరంగులకు గట్టి కాల్చిరు మోఫ్లా రైతాంగ పోరాటాన్ని. దాన్ని అంతిమంగా ఒక భారతదేశంలోని ఒక స్వాతంత్ర పోరాటంగా ఇక్కడ మన వాళ్ళకు కొంతమందికి ఆ సిపిఐ కాంగ్రెస్ వాళ్ళు పైరోలు చేసుకున్న వాళ్ళకు చాలామందికి పెన్షన్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. మనలాగా ఈ పూర్తి లెఫ్ట్లో పనిచేసిన వాళ్ళకేమో మేము చేసింది ప్రజల కోసం, మేమేం పింఛన్ కోసము వాటి కోసము కాదనుకున్న వాళ్ళు అసలైన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నకిలీలు ఏమంటారు స్వాతంత్ర పోరాట సమరయోధుల పేరు మీద తెచ్చుకున్నారు. సమరయోధుల పేరు మీద తెచ్చుకున్నారు. సరే, అది మనకు తెలుసు ఎవరు ఎట్లా తెచ్చుకున్నారని చాలామంది మనందరికి తెలిసిందే. మోఫ్లాలో అట్లాంటి కొన్ని అవకాశాలు వచ్చినాయి. ఎస్పెషల్లీ వాజ్పేయి పీరియడ్లో ఇంకొంచెం చేసిరు, వాళ్ళు కూడా చేసిరు. వాజ్పేయి పీరియడ్లో కూడా అంటే ఆ పోరాటాన్ని గుర్తించి వాళ్ళకు కొన్ని ఇట్లాంటి సమరయోధుల పెన్షన్ లాంటివి ఇచ్చారు. రామ్ మాధవ్ కేరళకు పోయిన తర్వాత మోఫ్లా పాల్గొన్నది ముస్లిం హిందూ వ్యతిరేక పోరాటం, అది రైతాంగ పోరాటం కాదని అవన్నీ తొలగించారు. సాయుధ పోరాట చరిత్రనే మోఫ్లా పాట నుంచి తీసేసేది. రేపు ప్రజాకారు చూసిన తర్వాత సాయుధ పోరాటం కూడా మన అస్తిత్వం నుంచి తీసేస్తుంది. ఫాసిజం పెద్ద నిర్మాణాల మీద ఆధారపడుతుంది. అది చిన్నగా ఉండదు. చిన్నగా గట్టది ఏది, పెద్ద గట్టాలి, కొత్తది కావాలి పార్లమెంట్ లాగా. సేమ్ హిట్లర్ కూడా అట్నే కట్టిండు, మోడీ కూడా అట్నే కట్టిండు. పెద్ద బొమ్మలు పెట్టాలి. హిట్లర్ సర్దార్ పటేల్ బొమ్మ పెట్టిండు. వీడికి వచ్చేసరికి మోడీ సర్లే హిట్లరే అందాం అనొచ్చు కదా మోడీని. ఇక్కడ కూడా అట్లాంటి బొమ్మలు మనకు ఆకర్షించే, విజయవాడలో అంబేద్కర్ బొమ్మను పెట్టి ఒకడు ఆకర్షించబోయాడు, ఈడొక అంబేద్కర్ బొమ్మ పెట్టి ఈడొకటి ఆకర్షించబోయాడు, ఈడో సెక్రటరేట్ కట్టించి ఇట్లా చేయబోయాడు. ఫ్యూడల్ నియమనాలు. వాడొక రాజధాని పేరు మీద వాడొకటి చేయబోతున్నాడు. సేమ్ ఇవి ఎట్లుంటాయంటే మన జీవితంలో ముద్ద పడిపోతాయి. ఇట్లాంటి నిర్మాణాలు ఉండాలి. ఆర్కిటెక్చర్, పాజిటివ్ ఆర్కిటెక్చర్ ఇట్లే ఉంటుంది. నిజాం పీరియడ్ లాంటి ఆర్కిటెక్చర్లు రావండి, రావంతే. అమరవీరుల స్తూపం కట్టాలంటే గన్ పార్క్ అమరవీరుల స్తూపం కట్టలేం మనం. ఎందుకు? గన్ పార్క్ అమరవీరుల స్తూపం చాలా గొప్ప త్యాగాలు ఉన్నాయి, అవి చూసినాం కదా. బ్యూటిఫికేషన్ ఉండాలి. ఎట్లాంటి బ్యూటిఫికేషన్ ఉండాలి? మోడీ రాగానే జలియన్ వాలాబాగ్ను బ్యూటిఫికేషన్ చేసింది, మీకు తెలుసా? మన జీవితాలతో అత్యంత అనుసంధానమైంది జలియన్ వాలాబాగ్. భగత్ సింగ్ను పుట్టించింది జలియన్ వాలాబాగ్. ఆ మట్టి, ఆ నెత్తురు భగత్ సింగ్ను సృష్టించింది కదా. ఆ తోటలో జరిగిన కాల్పులే కదా. దాన్నంతా బ్యూటిఫికేషన్ చేసిండు. బావి చుట్టూ అద్దాలు పెట్టి అందంగా తీర్చిండు. ఇదివరకు ఆ సందులంగా పోతుంటే జలియన్ వాలాబాగ్ లోపలికి, ఆ తోట లోపలికి పోతుంటే ఒకటే తోవ ఉందని అంటాం కదా, అల్ల నుంచి పోతుంటే మనకు ఆహాకారాలు వినపడుతున్నట్టుండే. ఎటు చూసినా గోడకు తుపాకీ గుండ్లు, ఇట్లా చుట్టూ కాంపౌండ్ వాళ్ళకు వాటికి తుపాకీ గుండ్లు ఉండి అవి అట్లే ఉన్నాయి. మనం చూస్తే అర్థమవుతుంది తుపాకీ గుండ్లు గోడకు అట్లే ఉంటాయి, బుల్లెట్స్ రంధ్రాలకి. ఇంకా అన్నిటి మార్చి రంగేసి సున్నం వేసి రంగు కొట్టి ఇప్పుడు బాగానే సాయంత్రం లైటింగ్ పెట్టి మంచి సంగీతం వినిపిస్తారు. వందలాది మంది చనిపోయిన జలియన్ వాలాబాగ్లో దాని నుంచి ప్రేరణ పొందాల్సిన భగత్ సింగ్లు కావాల్సిన సమయంలో రికార్డింగ్ డ్యాన్సులు లాంటి సంగీతం వినిపిస్తుంది. బ్యూటిఫికేషన్ పేరు. గన్ పార్క్ లాంటి ఒక నిర్మాణం చేయమంటే కేసీఆర్కి వచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని దుర్వినియోగపరుచుకొని ఏంటంటే ఆశీష్ కపూర్ లాంటి రీమోడల్ రమణారెడ్డితో చేయించారు. మీరు చూసారు కదా సెక్రటరీ ఎదురుగా దీపం. నిర్మాణాల్లో నీకు ఏదైతే ఇండియనైజ్ కాదు. స్తూపం కట్టాలంటే ఏం కావాలన్నా సుదీర్ఘకాలం మనికే ఉండాలి. నలుగురం పోగానే అదేం చేయాలి? ప్రేరణ కలిగించాలి. ఓ గాయకుడు పోతాడు, నువ్వు పోతావు, డప్పు కొట్టేందుకు నువ్వు పోతాడు. ఉదయమిత్రన్న పోయిండు, డప్పు పట్టుకొని పోగానే అది చూడగానే ఏమనిపిస్తుంది? ఉదయమిత్రన్నకు డప్పది కొడతాడు కదా, ఒక ప్రేరణ వస్తుంది కదా దాన్ని చూడగానే. ఆ అద్దాల మేర దగ్గరికి పోతే ఏం ప్రేరణ వస్తుంది? మీరు గుర్తుంచుకోండి, ఫాసిజానికి వీరుల పట్ల వ్యతిరేకత ఉంటుంది, ఆర్ఎస్ఎస్కు వీరుల పట్ల వ్యతిరేకత ఉంటుంది.
వీరుల పట్ల వ్యతిరేకత అంటే వాడు రోజు చెప్పేది వీరత్వం పాఠాలే. శివాజీ గురించి, ప్రతాపసింహుడి గురించి, అందరి గురించి చెప్తాడు. కానీ మీరు వాళ్ళ ప్రాథమికమైనటువంటి పునాది ఫిలాసఫర్స్ నానాజీ కానించి మొదలుకుంటే ఆయన ఉండు సార్ మొదటివాడు గురూజీ గోల్వాల్కర్ డైరెక్ట్గా అన్నాడు, మరణాలు, త్యాగాలు ఒక విఫల ప్రయత్నాలు, అవి ఆదర్శాలు సాధించలేని వ్యక్తులు చేసే పనులు అన్నాడు. భగత్ సింగ్ చేసిన త్యాగాన్ని ఎట్లా చూసిండు ఆయన? చివరికి నేతాజీ చేసిన త్యాగం ఇప్పుడు నేతాజీ సైన్యాన్ని తీసుకొని చలో ఢిల్లీ అని వస్తుంటే దాదాపు 1,00,000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలారా మీరంతా దానికి వ్యతిరేకంగా పోరాడండి అని చెప్పేసి బెంగాల్, చిట్టగాంగ్ ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు నేతాజీకి వ్యతిరేకంగా నిలబెట్టారు. ఇవాళ నేతాజీని ఎవరు దండేస్తారు? వాళ్ళు. భగత్ సింగ్ని క్యాప్చర్ చేస్తారు కదా. ఆరే ఎన్నడూ ఊహించిన రోజు తిట్లు తిన్న కాళోజీ జయంతికి కాళోజీని ఫస్ట్ పేజీలో పెట్టుకున్నారు. మీరు చూసిరా? రేపు ఎల్లుండే భీమిరెడ్డి నరసింహారెడ్డిని కూడా పెట్టుకుంటారు. మల్లు స్వరాజ్యం బిడ్డ లేరు కదా. గమ్మత్ ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఏ పోరాటం లేరు కాబట్టి, ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి వీరుల పట్ల ఒక ద్వేషభావం. అది గమ్మత్ ఏంటంటే మనల్ని ఈ చరిత్ర నుంచి ఏం తీసుకుంటారంటే మీరు గమనించండి, చరిత్రలో ఒక కీలకమైన అంశం చరిత్ర నుంచి ఏం తీసుకోవాలి? చరిత్ర నుంచి మానవీయ విలువల్ని చెప్పాలి పిల్లలకు, భారతీయ విలువల గురించి చెప్పాలి. ఎవరి గురించి చెప్తావు? కబీర్. భారతీయ విలువలు చెప్పాలంటే కబీర్ చెప్పు. గౌతమ్ బుద్ధుడు, మానవీయ విలువలకి గౌతమ్ బుద్ధుడు ఓకేనా కాదా? చెప్పు. మహాత్మా గాంధీ చెప్పు, అంబేద్కర్ చెప్పు. వీళ్ళని వద్దంటాడు, వీరులుగా తీసుకుందాం. భగత్ సింగ్ అని చెప్పు. ఆయన ఎవరు సార్? భగత్ సింగ్కు ప్రేరకుడైన ఆయన ఫోటో కూడా ఆయన చేతులు పట్టుకొని దొరికారు. కాదు సార్, కర్తార్ సింగ్ చెప్పు. అల్లూరిని తీసుకురా, మా కుమరం భీం తీసుకురా. వద్దు, వీరులుగా వాళ్ళు వద్దు. చరిత్రలో మరి ఇప్పుడు ఏం కావాలి వాళ్ళకు? అవతలోని వేరు చేసే ఇతరులు అనే అవతలోని దూరం చేయగలిగే వీరులు కావాలంటే వీళ్ళు ఒక హిస్టరీ కావాలి. అది అవతలోది, ఇది యువతలోది అని చెప్పగలిగే హిస్టరీ కావాలి. కాబట్టి మధ్యయుగంలోకి వెళ్తారు వీళ్ళు. మధ్యయుగంలో ఎవరు పరిపాలకులు? ముస్లింలు. ఆ కాలంలో ఎవరు వీరులు అనుకుంటారు? శివాజీని తెచ్చుకుంటాడు. వాళ్ళోడు కాదు వాస్తవానికి. శివాజీకి 12 మంది అంగరక్షకులు ముస్లింలే. అసలు నౌకాదళం నడిపిందంతా ముస్లిం నాయకుడే. ఆయన అసలు వాడు అఫ్జల్ ఖాన్ని చంపేటప్పుడు ఆ పొలిగోలు పంపించిందంతా ముస్లిమే. షయిస్తా ఖాన్ ఏళ్ళు నరికినప్పుడు సపోర్ట్ చేసింది శివాజీకి ముస్లిమే. కానీ శివాజీని ఇంకో యాంగిల్లో చూపిస్తావు కదా, శివాజీని ఇంకో యాంగిల్లో చూపించుకుంటారు కదా వాళ్ళు. శివాజీ సెక్యులర్ పాలకుడు. ఆయన సామ్రాజ్యం పేరు స్వరాజ్యం, హిందూ స్వరాజ్యం కాదు, స్వరాజ్యం. ఏం చేసిరు? వచ్చేటప్పుడు పోయినసారి గణపతులు చూసినా ఏ గణపతి బొమ్మ దగ్గర శివాజీ బొమ్మ పెట్టిరండి. క్యాప్చరింగ్ అంటే వాళ్ళు మధ్యగా నుంచి ఏం డ్రా చేస్తారు? ప్రతాపరుద్రుని, మొఘలాయులకు వ్యతిరేకంగా పనిచేసిన వాడిని. సేమ్ పరిస్థితి తెలంగాణలో కూడా ఉంది. మధ్యయుగంలో ముస్లిం వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్ళని తీసుకొచ్చుకుంటారు. చివరికి వాళ్ళు ఏడదాకా పోయారంటే మన ఖమ్మం నుంచి పోయిన మిరోజ్ పత్రిక ఉండే కదా సార్, చేతులు నరికేసేగా షోయబుల్లా ఖాన్ క్యాప్చర్ చేసి షోయబుల్లా ఖాన్ని క్యాప్చర్ చేసుకో. చూడండి చరిత్ర నుంచి సేమ్ హిట్లర్ అదే చేస్తాడు, ముస్లిం అదే చేస్తాడు. చరిత్ర నుంచి ఏంట్రా, కల్చర్ నుంచి ఏం చేయాలి, అది మొత్తంగా ఏంటి ఆ పరిణామాలు? ఇవన్నీ దేనికైనా చూడండి మీరు గమనించండి, ఎన్నిటికి ఎన్ని ఒకదానికొకటి వాళ్ళు ఎట్లా మౌళ్ళు చేసుకున్నారు సంగీతంతో సహా. సంగీతం కూడా లేదు. గద్దర్ కొద్ది రోజుల్లో మన కాడ పాత మైసమ్మ ముత్యాలమ్మ లెక్క మారిపోతాడు. మైసమ్మ ముత్యాలమ్మలు దుర్గా కనకదుర్గాలు లక్ష్మీ సరస్వతులు అయ్యారు కదా, అట్లా అయిపోతుంది. ఏదైనా చేయగలుగుతారు.